హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జగదీష్. నిన్న 'పుష్ప 2' రిలీజ్ అయింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ సంధ్య థియేటర్‌లో ఒక మహిళ చనిపోవటం అయితే జరిగింది. ఆ మహిళ పేరు వచ్చేసి రేవతి. ఆ మహిళ కొడుకు శ్రీతేజ్ 11 సంవత్సరాల కుర్రాడు ఈరోజు ప్రాణాపాయ స్థితిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఐసీయూలో ఉన్నాడు. అసలు దీనంతటికి కారణం ఏంటి? అసలు మిస్టేక్ ఎక్కడ జరిగింది? అసలు మిస్టేక్ ఏంటి అనేది చూసుకుంటే అసలు తెలంగాణ ప్రభుత్వం ఒక పాన్ ఇండియా మూవీ స్టార్ హీరో వస్తున్నాడంటే తెలంగాణ ప్రభుత్వం పోలీసులు సిబ్బంది అయినా అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే సినీ యాజమాన్యం అయినా అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే అల్లు అర్జున్ అయినా ఏ హీరో అయినా కానీ అప్రమత్తంగా ఉండాలి. సో అసలు ఇక్కడ మిస్టేక్ ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే పోలీసుల సిబ్బంది అసలు నిన్న చాలా తక్కువ మంది ఉండడం వల్ల, చాలా సెక్యూరిటీ తక్కువ ఉండడం వల్ల కూడా ఈ తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం అయితే జరిగింది. ఇంకొకటి సినీ యాజమాన్యం, సంధ్యా థియేటర్ సినీ యాజమాన్యం కూడా బౌన్సర్లు తక్కువ ఉండడం వల్ల కూడా ఈ మిస్టేక్ అనేది జరిగింది. బౌన్సర్లు ఎక్కువ ఉండుంటే ఈ మిస్టేక్ అనేది జరగకుండా ఉండేది అని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి అల్లు అర్జున్ అయినా గానీ హైదరాబాద్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ థియేటర్ అంటే సంధ్యా థియేటర్. అల్లు అర్జున్ అయినా ఒకసారి ఆలోచించాల్సింది. ఎందుకంటే బెనిఫిట్ షోకొస్తే ఇక్కడ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. సంధ్యా థియేటర్ అంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటది అని ఆలోచించి ఇది అతను రావడం అనేది రద్దు చేసుకోవాల్సింది. ఎందుకంటే రీసెంట్‌గా చూసుకుంటే ఎన్టీఆర్ గారు కూడా 'దేవరా' సినిమా కూడా రద్దు చేసుకున్నాడు. ఇట్లాంటి ఏదన్నా మిస్టేక్ జరిగిద్దని చెప్పేసి. సో ఒకసారి ఆలోచించండి. ఈ వీళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్ల ఒక ఫ్యామిలీ అనేది దిగ్భ్రాంతికి గురైందనే చెప్పుకోవాలి. సో, మొత్తానికైతే ఒక్కసారి ఆలోచించండి. అభిమానం ఉండాలి. కాకపోతే ఆ అభిమానం అనేది ప్రాణాలు కోల్పోయేంత అభిమానం అయితే ఉండకూడదు. ఒక్కసారి ఆలోచించండి. ఏ హీరో గాని మనకి అన్నం పెట్టడు, ఒక రూపాయి ఇవ్వడు. మనం కష్టపడితే తప్ప. సో, మన వెనక మన ఫ్యామిలీ ఉంది. మీరెక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మీరెక్కడికన్నా వెళ్ళేటప్పుడు మన ఫ్యామిలీ ఉంది అనేది ఆలోచించుకోండి. జై హింద్.